అధికారంలో ఉన్నప్పుడు రాలేదు ఆ మాట. ఏదో ఓడిపోయి నువ్వు నీ చేసిన తప్పుని వెనకేసుకురావడానికి బీసీలను వాడుకోవటం నీ చేతగానితనం జోగి రమేష్ గారు. ఎందుకంటే బీసీలకు నువ్వు ఎంత చేసి వాళ్ళ తరఫున నువ్వు ఎంత పోరాటాలు చేసి వాళ్ళని ఉత్తరించేసావో అది తెలియదు కాదు. ఆ విషయంగా నువ్వు తెలుసుకుని బీసీలకు ఏదో సపోర్ట్ చేసినట్టు, బీసీలను ఏదో ఉత్తరించేసినట్టు మాట్లాడేస్తే నువ్వేమీ చేయలేదు అన్న సంగతి కూడా జనాలకు తెలుసు. ఆ విధంగానే నువ్వు బీసీ నేతనని చెప్పుకున్నా సరే నిన్ను ఎవరో నమ్మేలాగా లేరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మా నాన్నగారు కాపు కులం, మేము కాపు కులమే, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మాట్లాడరా, మా నాన్నగారిని నిడిపించరా అనేసి అంబటి రాంబాబు గారి కూతురు కూడా అంటది. అమ్మ పవన్ కళ్యాణ్ గారు ఏమో మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం తరఫున ఉన్నారు, మీ నాన్నగారు వేరే పార్టీ తరఫున ఉన్నారు, వాళ్ళకు వేరే పార్టీ తరఫున ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి ఒక తప్పు మాట్లాడినా సరే వెనకేసుకొచ్చారనుకో కాపులు మొత్తం ఆయన చేయటమేమో గానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా చేయంటారు. ఆ విషయంలో మీరు అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఏదో కులాలను లాగేసి వర్గాలను లాగేసి మనం ఏదో బెనిఫిట్ అయిపోదాం అనుకుంటే కనుక మీకు ఏ విధంగానూ ఉపయోగం ఉండదు. ఏదో మీకు చీప్ రాజకీయాలు అన్న సంగతి జనాలు గమనిస్తున్నారు. ఆ విషయంలోనే పర్యవసానంగా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు, అది మీరు తెలుసుకోవాలి. దాన్ని తగ్గట్టుగా మేము ఎంతో చేసేసాం, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం, మేము ఉత్తరించేస్తాం, మిమ్మల్ని ఏ విధంగా చేస్తాం చూడండి అనేదో మళ్ళీ మీరేదో చెప్పడం అనేది మీ చేతనంతనానికి మీరు ఏమీ చేయలేని తనానికి ఒక ఉదాహరణ తప్ప అంతకంటే ఏమి లేదు. మీరెన్ని రాజకీయ పై ఎత్తులు వేసినా సరే మీకు పైనుంచి వచ్చేస్తాయి ఆర్డర్స్. అందువల్ల ఏంటంటే 1 by 1 ఒక్కొక్కళ్ళు అలా మాట్లాడతారు మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఆర్డర్స్ వేసేస్తారు. అందువల్ల 1 by 1 రోజా గారు ముందు, తర్వాత జోగి రమేష్, తర్వాత అంబటి రాంబాబు, ఇలాగా సిద్ధార్థ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఒక్కొక్కళ్ళు అనమాట. వాళ్ళకి ఎంత పేమెంట్ అంతే అంత పేమెంట్ ప్రకారం వాళ్ళు వచ్చేసి ఆ 2 రోజులు యాక్ట్ చేసి వాళ్ళు మాట్లాడేయటం జరుగుతుంది.